బంగ్లాదేశ్లో సోనియా గాంధీ మీద ఒక దారుణమైనటువంటి కథనం ప్రొజెక్ట్ అయింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక దారుణమైనటువంటి వ్యవహారం. ఇది నిజమా కాదా అన్నటువంటిది బంగ్లాదేశ్ ప్రభుత్వము చెప్పదు, లేదా ఇక్కడున్న ప్రభుత్వం చెప్పదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పదు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఒక ఆరోపణ చేస్తున్నారు ఆమె మీద, ఐఎస్ఐ ప్లాంట్ చేసినటువంటి మనిషి అని. ఎవరయ్యా ఇది చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరి సలాహుద్దీన్ షోయబ్ చౌదరి బంగ్లాదేశ్ మ్యాగజైన్ బ్లిడ్జ్లో సంబంధించిన దాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే సోనియా గాంధీ ఐఎస్ఐ చేత ట్రైన్డ్ అయినటువంటి మనిషి. ఐఎస్ఐ చీఫ్ రియాజ్ హుస్సేన్ 60లలో ఈ మిషన్ ప్రారంభించారు. లవ్లీ మైనా అన్నటువంటి పేరుతో ఒక ఆపరేషన్లో భాగంగా ఇది జరిగింది. ఐఎస్ఐ లెక్క ప్రకారమే 2014 దాకా అంతా నడిచింది. ఈవెన్ రాజీవ్ గాంధీ మరణం అప్పుడు కూడా ముందుగా ఆమెకు తెలుసు కాబట్టినే అప్పటిదాకా అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన ఆమె ఆ తర్వాత పక్కకి తప్పుకుంది. ఓ రకంగా ఈ దేశ పరిపాలనని త్రూ ఐఎస్ఐ నడిపించినటువంటి పరిస్థితి. అందుకనినే ఆ టైంలో దేశంలో తీవ్రవాదులు విచ్చలవిడిగా తిరిగారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తప్పుబడుతోంది, కావాలని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అన్నటువంటి విమర్శ చేస్తోంది.